విశ్వకర్మలందరూ ఐక్యంగా ఉండి సమస్యల సాధనకు కృషి చేయాలన్నారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. విశ్వ బ్రాహ్మణులు రాజకీయ, ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి ఆచారి. విశ్వ బ్రాహ్మణుల కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్లో విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ భగవానుడు లోక కళ్యాణం కోసం ఏ రకంగానైతే సమస్తాన్ని సృష్టించి ఈ జాతి జీవితం గొప్పగా వెలగడానికి కారణభూతమైందో ఈ జాతి ఇప్పటికి కూడా అదే రకంగా మానవ జాతి కోసం ఈరోజు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఒక విశ్వకర్మ జాతికి సంబంధించింది మాత్రమే కాదు, లోక కళ్యాణం కోసం ఈ జాతి నిరంతరం తపించే జాతి. కాబట్టి ఈ జాతి ఇప్పటికీ అనుకున్న స్థాయిలో మరి వెలుగుకు నోచుకోలేదు. కాబట్టి పాలక పార్టీలు కావచ్చు, పాలక వర్గాలు ఎవరైనా ఖచ్చితంగా విశ్వబ్రాహ్మణుల పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఉండాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. విశ్వకర్మ భగవానుని యొక్క యజ్ఞ మహోత్సవం నిర్వహించి ఈరోజు భక్తులందరికీ కూడా ఈ యజ్ఞ మహోత్సవంలో పాల్గొని వాళ్ళు సుఖశాంతులతో ఉండాలని చెప్పి, ప్రపంచమంతా శాంతిమయం కావాలని, ఈ ప్రపంచాన్ని సృష్టించిన విశ్వకర్మ భగవానుడు వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి, ప్రపంచమంతా శాంతిగా ఉండాలని చెప్పి ఇవాళ ఈ విశ్వకర్మ జయంతి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, పెద్దలు ఇచ్చినటువంటి, పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలని కొనసాగిస్తున్నటువంటి ఈ పరంపరలో ఈ విశ్వకర్మ ఏదైతే యజ్ఞ మహోత్సవం కూడా ఒకటి. కొన్ని ఏళ్లుగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున నిర్వహించేది. పసునూరు బ్రహ్మానందాచారి గారి నేతృత్వంలో చాలా సంవత్సరాలు నిర్వహించడం జరిగింది. వారు కీర్తిశేషులు కావడం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ